నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ పై బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఏమంటే నువ్వు న్యాయం చేయలేవు. నువ్వు మొన్న దాకా ఎంపీ కింద చేసి ఉండవు డ్యూటీ. ఎంపీ పోయిన గవర్నమెంట్ లో ఎంపీ ఉన్న టైంలో నువ్వు డ్యూటీ చేసి ఉండవు. నువ్వైతే న్యాయం కాదు ఎస్సీ న్యాయం చేయలేదు. కోర్టులో తెలుసుకుంటాం. మేము అయ్యా మేము మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ పై బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గత రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలో తమ స్వగ్రామం అయిన ఉద్దండరాయనపాలెం గ్రామంలో రాజు అనే వ్యక్తిపై కూడా నందిగం సురేష్, అతని సోదరుడు మరేదాసు, అతని అనుచరులు మొత్తం కూడా దాడికి పాల్పడ్డారంటూ కూడా రాజు భార్య లక్ష్మి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత రాత్రి జరిగిన ఘర్షణలో రాజుకు గాయాలు కావడంతో రాజుని గత రాత్రి కుటుంబీకులు మంగళగిరి ఎయిమ్స్ కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. రాజు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు విచారణ జరిపి కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అదుపులో తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే తన భర్తని ఎందుకు అదుపులో తీసుకున్నారు, ఏం చేశాడో చెప్పాలంటూ కూడా నందిగం సురేష్ భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు నందిగం సురేష్ భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తుండగా, మరోవైపు గాయపడిన రాజు భార్య లక్ష్మి మాత్రం మంగళగిరి ఎయిమ్స్ వద్ద మీడియాతో తమ భర్తని భౌతికంగా దాడులకు పాల్పడ్డారంటూ, భౌతికంగా దాడికి పాల్పడి గాయపరిచారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకి వివరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మరోసారి అరెస్ట్ చేయడం రాజధాని ప్రాంతంలో అయితే కలకలం రేపింది సుమిత్ర.